శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు గురువు యొక్క బలం దశమ స్థానంలో ఉండడం అనేటువంటిది మంచిది. అంటే గురు బలం బాగుంది. అది ఏ విషయాల్లో బాగుంది? సెల్ఫ్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడేటువంటి శక్తిని ఇస్తుంది మీకు. ధనస్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ధనపరంగా బాగుంటుంది. అయితే ఇక్కడ అగ్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం మీ 12వ అధిపతి పర్టికులర్గా 6 మార్చి నుంచి 7 మార్చి నుంచి 26 మార్చి వరకు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలోనే ఒక సంతకం చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఈ శనికుజుల మధ్య నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ నెలలో పూర్తిగా. కాబట్టి మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక లగ్నం వారు రాశివారు. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలోని ప్రధానంగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ సంతానం సంబంధించినటువంటి విషయంలో కూడా సంతానం ఏదైనా రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అలాగే సంతానాన్ని, మీ యొక్క సంతానాన్ని కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళమని చెప్పి గైడ్ ఇవ్వండి. ఫైనాన్షియల్గా అయితే బ్రహ్మాండంగా ఉంది, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. అదేవిధంగా కాస్త మొదటి వారంలో ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు కొంతవరకు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. మరియు అష్టమంలో ఈ యొక్క శనికుజుల యొక్క సంబంధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి 16 నుంచి ఏదేమైనప్పటికీ కూడా చిన్న చిన్న సర్జరీలు కానీ, సడన్ చేంజెస్ కానీ, యాన్స్ట్రస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణం అనేటువంటిది కనబడనుంది. దశమ స్థానంలో మీకు గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి దశమ గురువు అనేటువంటిది ప్రధానంగా మీకు ఈ నెలలో 16వ తేదీ తర్వాత నుంచే ఉద్యోగ అవకాశాలు బాగా పెంచుతాడు. ఎందుకంటే గురువు ఉన్న డిగ్రీస్ని బేరేజ్ వేసుకొని మిగతా గ్రహాల యొక్క సంబంధం కనుక చూసుకున్నట్లయితే 16వ తేదీ నుంచి ప్రత్యేకంగా మీకు ఈ యొక్క జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తాడు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క 16వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం వాహనము, యాన్స్ట్రస్ ప్రాపర్టీ అంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, మీరు గనక అంటే ఈ వివాహ ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం కూడా ఫలించదని కాదు, కాకపోతే కొంత ఘర్షణ వాతావరణంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాలభైరవుణ్ణి మరియు స్కందుని యొక్క ఆరాధన ఇవి చేయండి. ఈ యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. వీలైతే కనుక ఈ యాక్సిడెంట్ రిలేటెడ్ సంబంధించినవి మిస్ అవ్వాలి అంటే కందులు 1 కేజీంబావు కందులు, ఎరుపు రంగు వస్త్రము, కేజీంబావు నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము మీకు దగ్గరలో ఉండేటువంటి పురోహితులకి దానంగా ఇవ్వండి. ఆ రకంగా చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం. అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది
గణపతి తర్పణము, చండీ పారాయణము ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచారపరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.